హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో నిన్నటి వ్లాగ్లో డాకా సారీస్ పర్సన్ వచ్చారు అని చెప్పాను కదండి. వచ్చారు నిజంగానే, కానీ వ్లాగ్ లెంత్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అంతటితో ఆపేసి ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇవాళ వ్లాగ్ మొత్తం కూడా డాకా డ్రెస్ మెటీరియల్స్ అలాగే డాకా శారీస్ అన్ని ప్రైస్ రేంజెస్లో కూడా తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంటుంది వ్లాగ్, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకు కమ్యూనిటీ హాల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము వచ్చేసరికి పాపం వర్కర్స్ అండి, కమ్యూనిటీ వర్కర్స్ బాగా అలసిపోయి మంచి నిద్రలో ఉన్నారు. మమ్మల్ని చూసి పాపం హడావుడిగా లెగిసి బయటకు వెళ్ళారనమాట. బయట చూసారా, ఫుల్ జోరు వర్షం. విషయం ఏంటంటే ఇంత వర్షంలో కూడా చాలామంది వచ్చారు, చాలా కొన్నారు కూడా. సో ఫస్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ ఒక్కొక్కటి వేయమని అయితే అడిగామండి. సో ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి 3800 అని చెప్పాడు. మీకు నచ్చితే పక్కన పెట్టుకోండి మేడం, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నేను తగ్గిస్తాను అని అయితే అన్నాడు. తర్వాత నాకు అర్థమైందండి, లాస్ట్కి చెప్తాను అతను ఎంతకి ఇచ్చాడు మాకు అని. మీరు కూడా షాక్ అయిపోతారు. అంతేకాదండి, ఇంట్రెస్టెడ్ పీపుల్ నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా కామెంట్లో ఇతని నంబర్ పెడతాను. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ కమ్యూనిటీకి ఆర్ మీ ఇంటికి పిలుచుకొని చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద డ్రెస్సెస్, ఇదిగోండి ఫస్ట్ది మంచి ఇటుక రంగు డ్రెస్ మెటీరియల్, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్. వీడియోల కంటే కూడా బయట చాలా బాగుందండి. ఇక్కడ నాకు ఒక్కటి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటంటే, చాలా స్లోగా చాలా సుకుమారంగా ఓపెన్ చేస్తున్నాడండి. ఒక్కొక్కటి మనకేమో ఆత్రం ఎక్కువ. అక్కడ ఆల్రెడీ 3-4 బ్యాగులు ఉన్నాయి. వామో, ఒక్క బ్యాగే ఇంతసేపు చూపిస్తే అవన్నీ ఎప్పుడు తీస్తాడా అనిపించింది. ఇదిగోండి నెక్స్ట్ మెటీరియల్ మంచి బీజ్ అంటే స్కిన్ కలర్ అంటారు కదా, దానికి క్రీమ్కి మంచి నేవీ బ్లూ డిజైన్ అనమాట. సో ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేశారు. అండ్ మా కమ్యూనిటీలో డాకా ఫేవరెట్స్ చాలామంది అండి, అంటే ఈ ఫ్యాబ్రిక్ జామ్దాని ఫ్యాబ్రిక్ చాలా ఇష్టపడతారు. సో ఇవాళ షాపింగ్ అయితే చాలామంది వచ్చి కొన్నారు. లైక్ మొన్న కోటా మెటీరియల్స్ అతను వచ్చినప్పుడు అయితే కొంచెం అంత ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ రాలేదు, ఎందుకంటే అతను రెగ్యులర్గానే వస్తాడు అండ్ చాలా తీసుకున్నారు ఆల్రెడీ అందరూ. సో ఇవాళ మటుకు చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చే తీసుకున్నారండి. అదిగోండి నెక్స్ట్ మంచి ఆరెంజ్ కాషాయ రంగు అంటాం కదా, నాట్ ఎగ్జాక్ట్లీ కాషాయ బట్ గంధం కలర్కి చక్కటి మెరూన్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది. ఒక్కొక్క డ్రెస్ చాలా యూనిక్గా ఉన్నాయండి. అదిగోండి మంచి టీఆర్ఎస్ పింక్, ఎవరికైనా పింక్ ఫేవరెట్స్ ఉన్నవాళ్ళు బ్రైట్గా కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని పిక్ చేసుకోవచ్చు. సో అయితే సేమ్ కలర్లో డిజైన్స్ మార్పుతో చాలా తీసుకొచ్చాడండి. ఒకదాని మీద ఏమో పిట్టలు ఉన్నాయి, ఒకదాని మీద ఏమో ఫ్లవర్స్, ఒకదాని మీద ఆకులు, అట్లా రకరకాలుగా మనకి ఇష్టమైన డిజైన్ తోటి మనం తీసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ అయితే తను గ్రే వేసాడా లేదా చూడలేదండి, నేను వేయలేదు కదా. ఇదిగోండి ఇది ఫస్ట్ గ్రే. తర్వాత ఇందులోనే గ్రేలోనే చాలా షేడ్స్ చూపించారండి. స్లేట్ కలరు, తర్వాత నియర్ టు బ్లాక్, ఇంచుమించు బ్లాక్ అన్నంత డార్క్ గ్రే అనమాట. ఇదిగోండి ఇట్లా చాలా బాగుంది కదా. సో గ్రే మీద మల్టీ కలర్స్ అనేవి చాలా అందాన్ని ఇచ్చాయండి. నాకు ఒక గ్రే మెటీరియల్ అయితే ఉంది జామ్దానిలో, బట్ దాని మీద నాది ఏంటంటే క్రీమ్ కలర్ వచ్చేసిందండి వర్క్. సో ఇది చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఇది చూసారా, వావ్, మరూన్. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ పీస్ తీసుకురమ్మని నేను అడిగాను. ఆ రోజే కొనాల్సింది, బట్ అనుకోకుండా ఇంకొకరికి నచ్చి వాళ్ళు తీసుకున్నారు. బట్ నెక్స్ట్ విజిట్లో నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆ మెరూన్ తీసుకుందామని. అండ్ దెన్ మంచి టీడీపీ ఎల్లో అండి, అసలు ఎంత బ్రైట్గా ఉందంటే హల్దీ సెరమనీస్కి అయితే అద్దిరిపోతుంది. నార్మల్ మీటింగ్స్లో అయితే నేను వద్దనే చెప్తానండి, ఎందుకంటే మీరు 100 మందిలో నుంచున్నా అదిగోండి ఆ అమ్మాయి అక్కడ ఉంది అనేలా ఉందన్నమాట. ఆ రంగు ఎంత బాగుందంటే మంచి కొత్త పసుపు రంగు అనమాట. అండ్ దెన్ అదిగోండి నేను చెప్పాను కదా, ఇది స్లేట్ అండి. ఇందాకటిది గ్రే, దీన్ని స్లేట్ అంటారు. గ్రేలోనే డార్క్ అనమాట. సో అదిగోండి దీని మీద వచ్చిన ఈ పువ్వుల డిజైన్ అయితే ఆసమ్గా ఉంది. అండ్ విపరీతంగా గాలి వస్తుందండి బయట. తర్వాత ఆ లోపల ఉన్న ఫ్యాన్స్ కూడా జూయి అని తిరుగుతున్నాయి. నేను ఆపనా భయ్యా, పాప మీకు ఇబ్బంది ఏమో అంటే, వద్దమ్మా ఏం పర్వాలేదు అని చాలా ఓపిక్గా చూసారు. అసలు స్లో మోషన్ ఎంత నిదానంగా ఒక్కొక్క మెటీరియల్ ఓపెన్ చేస్తున్నారు. ఇదైతే 3 పీస్ అండి. మనం ఇప్పటిదాకా చూసింది ఓన్లీ దుపట్టా అండ్ టాప్స్. ఇదైతే 3 పీస్ అనమాట. బాటమ్,
దుపట్టా అండ్ టాప్ ఆ కాంట్రాస్ట్ వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా సేమ్ ప్రైస్ అన్నాడండి. నేనైతే కొంచెం ఎక్కువ చెప్తాడు అనుకున్నాను, 3800 అండి. అదైనా ఇదైనా యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పొచ్చు, బట్ నేను సేమ్ ప్రైస్ చెప్తున్నాను వాటికిను వీటికి కూడా అని అన్నారు. అదిగోండి ఇప్పుడు వేసింది మంచి నేవీ బ్లూ అండి, నియర్లీ గ్రేష్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్. ఇంకేముంది, చీరలు స్టార్ట్ అయినాయి అనమాట. డ్రెస్సెస్ ఇంకా ఉంటే చూపిస్తానండి. ఒక సూట్ కేసు ఖాళీ అయిపోయింది, ఇంకా శారీస్ చూడండి అని చెప్పి మొత్తానికి చీరలు ఓపెన్ అయ్యాయి. ఇదిగోండి మా ఆంటీస్, మా మమ్మీకి ఫ్రెండ్, ఒక్కొక్కళ్ళు కూర్చున్నారు. చూద్దాం చీరలు ఎలా ఉంటాయో. మా మమ్మీకి తను పట్టుకున్న స్కై బ్లూ శారీ చాలా నచ్చిందండి. సో చెప్పడమే ఈ పర్టికులర్ బంచ్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా 6500 చెప్పాడు. 20% డిస్కౌంట్ అన్నాడండి. నాకు తెలిసి 3000కో ఇచ్చుంటాడు, బికాజ్ ఈ బంచ్ ఆఫ్ శారీస్ నుంచి ఎవరు కొన్నారో నాకు తెలియలేదు, అడుగుతానండి తర్వాత. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి 38 చెప్పాడు కదండి ఒక్కొక్కటి. సో అవైతే 2000కి ఇచ్చారంట. మేబీ మీకు కూడా ఆ ప్రైస్కి ఇస్తే బాగుండు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఖచ్చితంగా తగ్గిస్తాడండి. జస్ట్ ఒక పీస్ తీసుకుని మీరు అక్కడ ఇచ్చారు కదా ఇక్కడ ఇవ్వండి అంటే బహుశా ఇవ్వకపోవచ్చు. నేను ఇక్కడ ఉన్నట్టుగా ప్రైజింగ్ అన్నీ ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే, నా వీడియో చూసిన నా ఫాలోవర్స్ ఎవరు లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు గైస్. అందుకనే చెప్తున్నాను, ఇష్టపడ్డ వాళ్ళు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ పర్సన్ని మీరు బార్గెన్ చేసి తీసుకోండి. క్వాలిటీ వైజ్ 100% చాలా బాగుంది. అందుకే మా కాలనీలో మేమంతా కూడా తీసుకున్నాం. ఇదిగోండి ఒక్కొక్కటి ఇంకా వేస్తున్నారు. ఇప్పుడు ఇందాక వేసిన చీరలన్నీ మీరు చూసారు కదా, ఎల్లో చాలా బాగుంది. అలాగే మస్టర్డ్కి మంచి బ్లూ ప్రింట్ ఒకటి వచ్చింది, అది బాగుంది. ఇప్పుడు వేసిన గ్రే బాగుంది. అండ్ ఇదిగోండి ఈ క్రీమ్ కూడా ఫోటోలో అంత కొట్టొచ్చినట్టు లేదు, కానీ బయట చాలా బాగుందండి. లెఫ్ట్ సైడ్ది నేను చెప్తా ఉంది. ఆయన ఫోల్డ్ చేసే చీర కొంచెం సోసోగా ఉంది. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇది అసలు అదిరిపోయింది. ఇది 65 అని చెప్తున్నాడండి, మరి 20% డిస్కౌంట్ అంట. నాకు తెలిసి మోస్ట్లీ 3 or 3.5కి ఇచ్చి ఉంటాడండి. మేము ఇక్కడ గొడుగులు పెట్టుకున్నామండి. చీరల మోజులో లోపల అవి చూస్తుంటే ఈ గొడుగులు వాటి దోన వెళ్ళిపోతున్నాయి. ఒకటైతే ఏకంగా డొర్లుకుంటే అదిగోండి బయటపడిపోయింది. హ్యావ్ టు గెట్ ఇట్. కాళ్ళు ఎక్కడ జారుతాయో అని చాలా మెల్లగా తీసుకొస్తున్నారండి. అబ్బా, ఈ ఫ్లోర్ అంతా తడిచి మా ముగ్గులు రోజుటి కంటే కూడా అందంగా కనిపిస్తున్నాయి ఇవాళ బ్రైట్గా. మా ఆంటీ వాళ్ళండి ఏదో పని ఉందంట, మరి వెళ్తున్నారా ఇటు పక్కకు పార్క్ చేసేస్తారో తెలియదు. మరి ఒక కమ్యూనిటీలో ఉండి ఈ వర్షానికి పక్క విల్లాస్లో ఉన్న ఇలా కారులో వచ్చి మరీ చూస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే నాకు జస్ట్ మా ఇల్లు ఎదురే అనమాట. ఎంత వర్షం ఉందో అలా నడిచొచ్చేయచ్చు. ఇంకా మెల్లగా లోపలికి వచ్చేసానండి. సో ఇక్కడ ఏమైందంటే, అబ్బా నాకు ఎంత ఫేవరెట్ అంటే ఈ హాట్ పింక్ సడన్గా ఎక్కడి నుంచి తీసాడో డింగుమని తీశారు. సరే 3 పీసా అని అడిగాను. కాదమ్మా జస్ట్ టాప్ అండ్ దుపట్టా మాత్రమే అని అన్నారు. సరే ఇదన్నా తీసేసుకుందాం అనుకున్నానండి. ఏంటో అన్ఫార్చునేట్లీ నిన్న చూసిన 2 రంగులు మరూన్ అండ్ పింక్ తీసుకోలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా, నేను కొంచెం హడావిడిగా ఉన్నానండి, నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి గబుక్కున పిక్ చేసేసుకున్నారనమాట. పర్వాలేదులేండి, ఎవరు తీసుకుంటే ఏమైంది, వచ్చినందుకు చక్కగా సేల్ చేసుకుని వెళ్ళాడు, అది చాలు. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూపిస్తుంది కూడా సేమ్ పింక్ అండి, కానీ ఇది పైథానీ అని చెప్పాడు. జామ్దాని విత్ పైథానీ డిజైన్ అంట. డిజైన్లో కొంచెం మెరుపు ఉందన్నమాట. కిందేమో జస్ట్ అలా సీదా సాదా థ్రెడ్ వర్క్లా ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న సెకండ్ పింక్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఇదేమో ఈ ఫస్ట్ దాని దుపట్టా. ఇందాక మధ్యలో మీరు చూసిందేమో పైథానీ. ఆ పైథానీ టాప్ కూడా ఒకసారి ఓపెన్ చేయమ్మా అని అంటే తీస్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి. అదిగోండి కొంచెం వేరియేషన్ ఉంది, కాస్త మెరుపుగా ఉందన్నమాట. బాగుంది. వెడ్డింగ్స్ అప్పుడు చిన్నపిల్లలు ప్రధానికి చీరలు కట్టమంటే కట్టరు కదా. మనమైనా చిన్న వెడ్డింగ్లో ఉండే అన్ని ఈవెంట్స్లో అన్ని చీరలు అంటే కష్టం మనకి. అలాంటప్పుడు డ్రెస్సెస్ హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ సీ గ్రీన్ బాగుంది. అండ్ ఇదిగోండి ఇది కూడా కాంట్రాస్ట్ అండి. ఇది 3 పీస్ మంచి మట్టి కలర్కి కుంకుమ మెరూన్ అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఇందాక మనం ఒకటి పింక్ అండ్ బ్లూ చూసాం కదండి, అలాగే ఇదనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కాంబినేషన్. అండ్ ఇదిగోండి నేవీ బ్లూ ఒక ఆవిడ పక్కన పెట్టమన్నారు, ఇప్పుడే పక్కకు పెట్టాడు. అండ్ ఇది కొంచెం లైట్గా ఉందండి, ఐ థింక్ ఇది శారీ అనుకుంటా.
ఇప్పుడు ఆయన ఓపెన్ చేయబోతుంది. అదిగోండి అది బాగుంది, పక్కకు పెట్టమంటే అవన్నీ సెలెక్టెడ్ అండి. ఆయన వెనకాల కుర్చీలో పెట్టేవన్నీ కూడా సెలెక్టెడ్. అలా కుప్ప కుప్ప అలా పేరుకుంది పైకి అలా స్లోగా. నాకు తెలిసి చాలానే సేల్ చేశారు ఇవాళ అయితే. నేను అనుకోకుండా లాస్ట్ వరకు ఉండలేకపోయానండి. సో నేను ఉన్నంత వరకు కూడా మీకోసం నేను కవర్ చేశానండి. సో ఇక్కడ ఇప్పుడు పెట్టింది డార్క్ గ్రే మెటీరియల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిఫరెంట్ డిజైన్. మనం స్టార్టింగ్ చూసిన గ్రే వేరు, ఇది వేరు అనమాట. అయితే ఒకసారి ఇదేంటమ్మా అనగానే ఓపెన్ చేశారు. నేను సడన్గా ఇది వేరు అది వేరు అనుకున్నానండి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ టాప్కే ఇది దుపట్టా అండ్ బాటమ్ సెట్ అంట. అబ్బా అనుకున్నాను, బికాస్ టాప్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఆ బాటమ్ అండ్ దుపట్టా ఏదైతే చూపించాడో చాలా మిల్కీ వైట్ అండి. అది ఇట్స్ నాట్ క్రీమ్. సో అంత వైట్ అంటే అంత నాకు నచ్చలేదు, వద్దులేమ్మా అని అన్నాము. అండ్ ఇదైతే చాలా బాగుంది గైస్. ఆ మంచి పసుపు రంగుకి పింక్, హాట్ పింక్ కాంబీ అద్దరిపోయింది నిజంగా. వెడ్డింగ్స్ ఆర్ హల్దీ సెరమనీస్, చిన్న చిన్న ఎంగేజ్మెంట్ ఈవెంట్స్కి హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఫస్ట్ చూసినాయనండి, మరూన్ అండ్ లైట్ బ్లూయిష్ గ్రే ఉంది కదా, అవి ఎవరో పిక్ చేసుకున్నారు, అందుకని జస్ట్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టాడు. ఇప్పుడు వేస్తున్న ఈ సూట్ కేస్ కలెక్షన్ అంతా కూడా 9,000 నుంచి 20,000 వరకు అన్నాడండి. సో ఇప్పుడు వేస్తున్న ఈ రేంజ్ అంతా కూడా 17, 16, 15, 18 అలా. సో నేను స్పెసిఫిక్గా ఈ చీర ఇంత అని చెప్పలేను గైస్. మీకు ఏదన్నా నచ్చితే వీడియోలో స్క్రీన్ షాట్ తీసి నాకు ఇవ్వండి, నేను అడిగి చెప్తా. ఈ సూట్ కేసు ఇప్పుడు మీరు చూస్తుంది అయితే అన్నీ కూడా 60,000 వరకు ఉన్నాయంటండి. 20,000 నుండి 60,000 వరకు. సో ఒక్కొక్క చీర అవి కూడా చూపిస్తాను, చూసేసేయండి. त्रिपुरा का जो धागा होता है मुगा सिल्क में, वो मिक्सिंग है, इसका सॉफ्ट है। और है क्या मटका वो डुप्लीकेट है, मिक्स है, वो भी दिखा। ఆయన ఫ్యాబ్రిక్స్ వివరిస్తున్నారండి. ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఇలా మిక్స్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుందండి. చీర చూడడానికి ఒకటేలా ఉంటుంది, కానీ ఏది ప్యూర్ ఏది డూప్లికేట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటున్నాడు. సో ఇంకా నేను చెప్పినట్టుగా అండి మిక్స్డ్ రేంజ్ అనమాట ఇది. సో 9 నుంచి 20 కాబట్టి ఒక్కొక్కటి వేసేస్తున్నారు. సో మోస్ట్లీ నేను విన్న ఫిగర్ అయితే 15,000 అండి. ఇది ఎంత అని అడిగితే ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, ఇదైతే 18,000 అంట. ఎందుకంటే పైన అలాగే కింద సీక్వెన్స్ వచ్చాయి అండ్ ఆ బటర్ఫ్లైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నిజంగా ఈ బ్లూ ఎవరికన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ చెప్పడం 18 చెప్పాడు కానండి, నేను విన్నదైతే నియర్లీ 9,000కే ఇచ్చాడు అని అన్నారండి. బికాస్ నేను చెప్పాను కదా లాస్ట్ మినిట్ వరకు ఉండలేకపోయాను. సో అనుకోకుండా వెళ్ళాను కాబట్టి నేను మిస్ అయ్యాను యాక్చువల్గా షాపింగ్ ఈ వ్లాగ్లో. అండ్ తర్వాత ఇదిగోండి ఇప్పుడు వేసిన లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్ ఓవర్ జామ్దాని ఉందా అని అడిగాము అప్పుడే. ఎందుకు లేదు ఇదేగా అని అన్నాడు. సరే ఒకసారి చూపించండి అంటే ఓపెన్ చేశాడండి. ఇది ప్యూర్ జామ్దాని డిజైన్ అంటే ఇదేనండి. ఇప్పుడు ఈయన ఓపెన్ చేయంగానే మీరు ఒక లుక్ వేయండి శారీ మీద. ఇది ఏదైతే ఈ డిజైన్ ఉందో ఇదనమాట ప్యూర్ జామ్దాని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది. సో అయితే ఎంతమ్మా అని అడిగాము. 18,000 అని అంటున్నాడండి. అన్నీ కూడా అదే 18, 15, 17 ఇలా ఈ రేంజ్లో. బట్ ఆల్మోస్ట్ 50%, ఆయన 20% ఆయనే చెప్తున్నాడు ఉందని. సో మేము ఫస్ట్ అయితే ఒక 30-40% వరకు లాగుదాం అనుకున్నాము. బట్ చాలా కొన్నారండి, ఒకటి కాదు. కొన్నందుకు ఇంకా మరి పడ్డ రేటు కొంచెం ప్రాఫిట్ వేసుకుని ఇచ్చేసినట్టున్నారండి, లేదంటే ఆయనకి గిట్టుబాటు అవ్వదు కదా. అండ్ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంది టిష్యూ జామ్దాని అంట కిందది, అండ్ ఇదేమో టస్సర్ జామ్దాని అన్నాడండి చేతిలోది. సో అలా రకరకాలు ఉంటాయండి. జామ్దాని అంటే ఒకటే వెరైటీ కాదు. సో ఈ టిష్యూ ఒకసారి చూపించు, ఆల్ ఓవర్ టిష్యూ అని అంటే అవును అని అన్నాడు. నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఓపెన్ చేసి లుక్ చూస్తే ఆల్ ఓవర్ జామ్దాని. అండ్ మేము ఓహో అనుకుంటుంటే పక్కన కామెడీ అనమాట. మరీ అంత ఓవర్ ఎగ్జైట్ అవ్వమాకండి, ఆయన రేట్ తగ్గరు అని చెప్పి. అదేలే నార్మల్గా ఉంది అనుకుని మళ్ళీ మేము మాట మార్చుకుని నవ్వుకోవడం ఒక్కొక్కళ్ళం. ఇదిగోండి ఇప్పుడు వేసిన పింక్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక రకమైన పింక్ అండి, బ్రైట్ పింక్. నేను ఇంతకుముందు చాలా పింక్స్ చూసాను కానీ ఈ పింక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇది ఎంత అంటే 15 అన్నాడండి. నాకు తెలిసింది ఏంటంటే లాస్ట్కి 7,000కి ఇచ్చాడంట ఈ చీరని. మరి ఎవరు కొన్నారో లక్కీ ఫెలోస్ ఎవరో. అయితే ఇదేంటి అని అడిగి నేను ఓపెన్ చేయమన్నానండి, మరూంది. సో ఇది కూడా 15,000 అన్నారు. మస్లిన్ టిష్యూ అంటారంటండి ఈ ఫ్యాబ్రిక్ని. సో అప్పుడే మా ఫ్రెండ్ పక్క నుంచి మీరు ఎప్పుడైనా హాఫ్ ప్రైస్కి అడగాలండి అంటే ఆయనకు అర్థం కాని లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాము ఇట్లా ప్యూర్ మన తెలుగులో. అంటే అప్పుడు అమ్మో మరీ సగానికి అడగనా అని అంటే మరి అమ్మగారు ఢిల్లీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగే సగం రేట్కి అడిగితే సగం చీర ఇస్తాను అన్నాడండి. అంది ఒకటే నవ్వులు అనమాట హాల్
హాల్ అంతా. మరి ఈయన చూపించి ఆయనకి ఏమర్థమైందో ఆయన నవ్వారు. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు వేసిన చీర అబ్బో నెక్స్ట్ లెవెలే. క్రీమ్కి రెడ్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్గా యూనిక్గా ఉందంటే అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఇది కూడా 15,000 చెప్పాడు. ఇప్పుడు ఇంకా మెయిన్ కలర్స్కి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తోటి చూపించారండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే మస్టర్డ్కి లైట్గా మెరూన్ బార్డర్ అండ్ ఇప్పుడు వేస్తున్న కనకాంబరం రంగు చీర ఉంది గాయస్, అద్భుతంగా ఉంది. దీనికైతే బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది అండ్ అనురాధ గారు తీసుకున్నారండి. డాక్టర్ అనురాధ అంటారు, మా కాలనీలో చాలామంది అనురాధ గారులు ఉన్నారు. సో ఈవెన్ డాక్టర్ అనురాధ గారు అంటారండి. అబ్బో ఆవిడకున్న స్కిన్ కాంప్లెక్షన్ కానీ ఆవిడకున్న దీనికి కానీ లుక్కి ఆ చీర చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వేశారు బేబీ పింక్ విత్ ఆరెంజ్, అది కూడా అదిరిపోయింది. సో ఇవన్నీ కూడా 15, 16 అంటున్నాడండి. ఇందాక నేను ఆ పిస్తా గ్రీన్ ఎంత అని అడిగానండి. సో 15 అనుకున్నాను, అది 16 అంటుండోయ్. అంతేకాదు క్రీమ్ విత్ రెడ్ వేసింది బాగుంది అన్నాను కదా, అది కూడా 16 చెప్పారు. ఇప్పుడు నాకు సైగ చేస్తున్నాడు, ఏంటో ఇట్లా వేలు చూపిస్తుంటే నేను 10,000 ఏమో అనుకున్నాను, చాలా తక్కువ అనుకునే లోపు ఇది చాలా యూనిక్ పీస్ అని చెప్తున్నాను నేను అన్నాడు. అవునా నాయన ఇదంతా అంటే ఇది 18,000 చెప్పాడండి ఏకంగా. బట్ దెన్ అన్నీ కూడా నేను చెప్తున్నాను గైస్, సగం రేట్కే అడగండి దయచేసి. మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక కొంటే మీకు చాలా బెస్ట్ డీల్లో దొరుకుతాయి. అండ్ షోరూంలో మనకి ఖచ్చితంగా ఈ ప్రైస్కి దొరకవండి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా ఆ రేట్లే చెప్తారు వాళ్ళు, తగ్గించము అని కూడా చెప్తారు. సో ఎవరికైనా ఇంట్లో ఈవెంట్స్ ఉన్నాయి, ఇంత రేంజ్లో కొనుక్కోవాలి, జామ్దాని ఫేవరెట్స్ మేము కూడా అంటే మటుకు ఖచ్చితంగా ఇన్ని పిలిచి తీసుకోండి. ఇప్పుడు వేస్తున్న బ్లూ అండ్ గ్రీన్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు చూస్తున్న ఈ బ్లూ శారీ కూడా 15 అన్నారండి. ఇందాక ఒకటి బటర్ఫ్లైస్ చూపించారు కదా పింక్ మీద, అది 14 అన్నారండి. ఇంతకుముందు బ్లూ కూడా 14. ఇప్పుడు చూపిస్తున్న ఈ పింక్ అండి ఈవినింగ్ పార్టీస్, నైట్ గ్యాదరింగ్స్కి అల్టిమేట్గా ఉంటుంది. మంచి ప్లెజెంట్ ఫీల్ కలుగుతుందండి కళ్ళకి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా 15, 15 అని ఒకటే పాట పాడుతున్నాడు. నాకు తెలిసి అయితే 6కో 7కో ఇచ్చి ఉంటాడు. సో ఇది ఇలా ఓపెన్ చేయబోతున్నారు ఎగ్జైటెడ్గా. బాబు వాళ్ళంతా లైట్ కలర్ వద్దు అని అందరం కోరస్లో వద్దని చెప్పామన్నమాట. ఈ చీర ఓపెన్ చేయగానే ఆయనకి ఏంటో పూనకం వచ్చిందండి. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వాలి ఏదైనా. మీరు 3 ఏళ్ల లోపు ఈ చీర కానీ చిరిగితే మీకు మొత్తం డబ్బులు వాపస్ ఇస్తాను అని ఏంటో మా అమ్మని చూసి చెప్తున్నాడు. మా అమ్మగారేమో అబ్బో నాకు తెలుసులే ఈ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అని అన్నారండి. ఇప్పుడు వేసిన 2 చీరలు మీరు గమనించండి, సిల్వర్ లైన్స్ అండి, మంచిగా మెరుస్తూ భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒకటేమో ఇది మస్టర్డ్ కదా, ఇంకొకటేమో మంచి ఆరెంజిష్ బ్రిక్ షేడ్ అనమాట, దాన్ని బ్రౌనిష్ మరూన్ అనొచ్చు. దాని మీద కూడా సిల్వర్ లైన్స్ వచ్చి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ 2 చీరలు. అండ్ ఇదిగోండి ఇది ఒకళ్ళు పిక్ చేసేసుకున్నారు. సో ఇది పక్కన పెట్టేసేయండి అంటే ఫోల్డ్ చేస్తున్నారు. అలాగే ఇదిగోండి ఈ గ్రీన్ చీర కూడా. సో ఈ 2 అయితే బాగా నచ్చినాయి. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, అలా. ఇదిగోండి కొత్త పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నట్టు మా కళ్ళన్నీ ఆ 3వ సూట్ కేసు మీద. ఎందుకంటే 20,000 నుండి 60,000 చీరలు ఎలా ఉంటాయా అన్న కుతూహలం అనమాట. సరే ఉండండి అని చెప్పి 1 గంట మడతేసాడండి ఆ 2వ సూట్ కేసు చీరలు. బాబు నువ్వు తర్వాత వేసుకో మాకు పనులు ఉన్నాయి వెళ్ళాలి అంటే, సరే మేడం అని గబగబా పాపం అన్నీ పక్కకి వేసుకుని ఇంకా స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది చూస్తానని చెప్పి మా పద్మజ గారు పాపం వచ్చి చూసి, ఆవిడకి బాగా నాలెడ్జ్ ఉంటుందండి, ప్యూరా కాదా అని టక్మని చెప్పేస్తారు. ఏమి చెప్పకుండా వెళ్ళిపోతే మేము అరుస్తున్నాం వెనకాల. మీరంతా మ్యూట్ మోడ్లో ఉంటే కష్టం, ఏదైనా చెప్పండి ప్యూరా కాదా, దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతామంటే ఒక నవ్వు నవ్వారండి. సో ఈ ఫస్ట్ సారి ముందు వర్క్ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆ వర్క్ పైన అలాగే కింద కూడా సేమ్గా ఉందండి. ఈ పొరపాటున మీరు హడావుడిలో రివర్స్ కట్టుకున్నా సరే ఎవరికి అర్థం కాదు, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు వేసిన చీర 45,000 అండి, 45,000. అండ్ దెన్ ఇప్పుడు వేసిన చీర 38 అంట, 38,000. ఇంకా ఒక్కొక్కటి నేను ప్రైజెస్ చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు వేసిన బ్లాక్ ఆర్ గ్రే ఇది కూడా 38,000. ఇప్పుడు ఈ వైలెట్ చీర చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి ఓపెన్ చేయమన్నాము. ఏమండోయ్ ఇది ఏకంగా 42,000 అంట. నిజంగానే లుక్ ఉందండోయ్, చాలా బాగుంది. అంటే నా ఉద్దేశం దీన్ని సగానికి కొనుక్కోవచ్చు. నియర్లీ 20-21,000కి ఖచ్చితంగా ఇస్తాడు. మంచి గోవా బీచ్ లాంటి చీర ఒకటి తీసాడండి, 45,000 అంట. ఎంతో బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే, ఆ కొబ్బరి చెట్లు అదంతా సూపర్గా ఉంది కదా.
మేము కొంచెం మ్యూట్ అయిపోయామండి ఆయన చెప్పిన రేట్లకి. ఏమనుకున్నాడో కాస్త మొహం మీద నీళ్లు చల్లి లేపుదాం అనుకున్నట్టు కాస్త తక్కువ రేటు చీర ఒకటి తీశారండి. ఇది 28,000 ఎందుకు బాబు అంత దయ చూపించావు మా మీద అని నవ్వుతుంటే, కాదు మేడం ఇది ఆల్ ఓవర్ అంత వర్క్ లేదు కదా, జస్ట్ పళ్ళు దగ్గరే వచ్చింది కదండి, పైన అంతా పల్స్గా ఉంది కదా వర్క్, అందుకని 28,000 అన్నాడు. దాని అర్థం ఏ 14కో 12కో ఇచ్చుంటాడండి లాస్ట్కి. అయితే మా మమ్మీ కామ్గా కూర్చున్నారండి ఎదురుగుండా. ఊరికే సరదాగా ఆట పట్టిద్దామని, మమ్మీ నాకు ఏంటి నువ్వు అంతసేపటి నుండి చూస్తున్నావు, ఏ ఒక చీర గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఈ పెద్ద సూట్ కేసులోది అని అంటే, పక్క నుంచి మాధవి గారు సూట్ కేసు మొత్తం తీసుకోమ్మా నీకంటే ఎక్కువ అని అంటున్నారు. ఆ మాట మీరన్నారండి, అక్కడి నుంచి రావట్లేదు అన్నాము. కొద్దిసేపు కామెడీ అనమాట. ఇంకా ఏమండోయ్ అసలు హీరోయిన్ ఎంట్రీ ఇదిగోండి 65,000 ద హైయెస్ట్ ప్రైజ్డ్ శారీ ఇదే ఇవాల్టి కలెక్షన్లో. 65,000 అంటే ఏ 30కో 35కో ఖచ్చితంగా ఇస్తాడు అనుకుంటున్నాను. కోర్స్ ఎవరు కొనలేదు, అది వేరే విషయం. కొనాలి అంటే అంతకు తగ్గుతాడని అనుకుంటున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఇది చిలకపచ్చ రంగు చీర చాలా బాగుందండి. ప్యూర్ ఖాదీ అంట. కాకపోతే ఇందాక ఒక చీర చూసాం కదా పల్స్గా డిజైన్ ఆల్ ఓవర్ లేదు, సేమ్ అలాగే ఉంది. నాకు తెలిసి సేమ్ ప్రైస్ రేంజ్ అయ్యిండొచ్చండి. 28,000 అని అనుకుంటున్నాను. సో 28 అంటే నేను అన్నట్టు 10కో 12కో ఇస్తాడు. ఇప్పుడు కింద వేసిన శారీ 38,000 అంటండి. మనం ఇందాక సేమ్ ఇలాంటిదే 14,000 చెప్పారు కదా, మరి ఏంటి రెండు ఒకటేలా ఉన్నాయంటే, కాదు మేడం ఫ్యాబ్రిక్ అలాగ అంటున్నాడు. మరి ఏం అలాగో నాకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు అటువైపు తన ముందు ఉన్న చీర ఏదైతే ఉందో అదిగోండి ఇదైతే 32,000 అంట. దాని కింద ఉన్న దానికంటే ఈ పైదే బాగుందండి. ప్రైస్ తక్కువ చెప్పినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడ్ బార్డర్ తోటి అమ్మవారి పూజలు ఎప్పుడు దసరా దివాళీ టైంలో అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాం ఇది కడితే. నిజంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన చూపిస్తున్న చీర 35,000 ఏంటండి. చాలా సాఫ్ట్గా ఉంది. జామ్దాని టస్సర్ అంట. అందులో ప్యూర్ లైక్ ఎలా ఉందంటే చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్. ఆయన బాగా ఇలా లాగి కూడా చూపించారు, పిగలదు చూడండి అని. బాబు ఎక్కువ లాగ మాకు నిజంగా చిరిగేలా ఉంది అన్నాము. నెక్స్ట్ ఇదిగోండి క్రీమ్ విత్ గ్రీన్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక లుక్ వేసేయండి. ఇవన్నీ కూడా 25,000 చెప్తున్నారండి. 25 అంటే యూ కెన్ జస్ట్ 12.5 or 13,000 వరకు ఖచ్చితంగా ఇస్తారు. అండ్ చీర ఆల్ ఓవర్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు వేసిన చీర నాకైతే పెద్ద నచ్చలేదు, బట్ కూర్చున్న వాళ్ళలో కొంతమంది వావ్ అన్నారండి. మేబీ కొన్ని ఎలా ఉంటాయంటే చూస్తే పెద్ద అనిపించవు కానీ కడితే బ్యూటిఫుల్గా ఉంటాయి. మేబీ ఆ కేటగిరీ శారీ అయ్యుండొచ్చింది. ఎంత అంటే 15,000 అన్నారండి. నాకు తెలిసి 7,000కి ఇచ్చుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వేసిన గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ అండి. ఇది కూడా సేమ్ 15,000 చెప్తున్నారు. సో ఈ 15 అంటే ఎంత పెట్టచ్చు అని మా మమ్మీ అడుగుతున్నారు. సో పక్క నుంచి 7, 8 అని రకరకాల నంబర్స్ అయితే చెప్పాము. నన్ను ఒక లుక్ ఇచ్చింది, నేనైతే 6,000 పెట్టొచ్చేమో అంటే లాగ్ 2 పీకుతాడు అందండి. లేదమ్మా అడిగి చూడు, కావాలంటే ఒక 1000 పెంచొచ్చు అని అన్నాను. కాసేపు నవ్వుకున్నాము. ఈ డ్రెస్ తెగ నచ్చేసిందండి నాకు. అదిగోండి సో టాప్ అండ్ దుపట్టా కలా డిజైన్ వచ్చింది. ఊరికే నాతో పాటు మీరు కూడా చూడండి. సో పైథానీ మెటీరియల్స్ అని తీసుకొచ్చాడు కదా, ఆల్ 3 పీస్ అదనమాట. అయితే ఆ టైంలో ఇంత తగ్గించి ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో 38 అంటే మరీ టూ మచ్ ఏమో అనుకున్నాను, అందుకే కన్ఫర్మ్ చేయలేకపోయాను. ఎనీవేస్ మరి నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.